ఈ 4 అలవాట్లు మిమ్మల్ని కంప్లీట్‌గా నాశనం చేస్తాయి. ఈ 4 అలవాటైతే మిమ్మల్ని సృష్టించిన ఆ భగవంతుడు కూడా పైకి తీసుకురానంత అధపాతాళానికి వెళ్ళిపోతారు. అందులో నంబర్ 1 అడిక్షన్ టు డ్రామా. చాలామంది నిందలు వేయటం, చాడీలు చెప్పడం బాగా అలవాటు చేసుకున్నారు. అవతల వ్యక్తి లేనప్పుడు వాళ్ళ గురించి చెడుగా ప్రచారం చేసుకోవడం ఇలాంటివి చాలా ఎక్కువైనాయి. ఈ అలవాటు ఉన్నవాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళు కూడా హ్యాపీగా ఎప్పుడూ ఉండలేరు. ఇలా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తూ వీళ్ళని వీళ్ళు మర్చిపోతూ ఉంటారు. ఇంకా నంబర్ 2 అడిక్షన్ టు పీపుల్. వీళ్ళు ఏ పని చేయాలన్నా వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని డిప్రెషన్‌కి గురయ్యి అసలు ఏ పని చేయకుండా వాళ్ళ జీవితం మొత్తం వాళ్ళు ఏమనుకున్నది అది చేయకుండా ఇలా ఆలోచిస్తూ కూర్చోవడమే సరిపోతూ ఉంటుంది. నిజం చెప్పాలంటే జనాలు ఏం చేసినా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అది గుర్తుపెట్టుకుంటే మాత్రం నువ్వు ఏ పనైనా చేయగలవు. నంబర్ 3 అడిక్షన్ టు పాస్ట్. పాస్ట్‌లో జరిగినవన్నీ గుర్తు తెచ్చుకొని అదే లైఫ్‌గా అన్నీ తవ్వుకుంటూ వాళ్ళు డిప్రెషన్‌కి గురైపోయి వాళ్ళ ఆరోగ్యానికి ప్రమాదం చేసుకొని అలా పాస్ట్‌లో బతుకుతూ ఫ్యూచర్‌ని మర్చిపోతారు. ఎలాగో అయ్యిందేదో అయింది కదా! అలాంటివన్నీ మర్చిపోయి తర్వాత భవిష్యత్తులో ఏం చేయాలో ఆలోచించి దీని నుంచి బయటపడటానికి ట్రై చేయండి. నంబర్ 4 అడిక్షన్ టు వర్రీ. ప్రతి చిన్నదానికి ఫీల్ అయిపోవటం, ఎవరో ఏదో అన్నారని చెప్పి దాన్ని గంటలుగా ఆలోచించుకొని మైండ్‌లో పెట్టుకొని డిప్రెషన్‌కి లోనైపోవటం. వాళ్ళన్నారు, వీళ్ళన్నారని చెప్పి దాన్నే అమ్మో! నన్ను ఇలా అన్నారు, అలా అన్నారు అని చెప్పి ఇలా వర్రీ అయిపోతే మీరు అసలు ఇంక ఏమీ చేయలేరు. భయపడుతూ, చస్తూ బ్రతుకుతూ ఉంటారు జీవితాంతం. ఇలాంటి అలవాట్లుంటే ఖచ్చితంగా వీటిని దూరం చేసుకోండి.